మిగిలిన అన్నీ కూడా ప్రతిపాదించాక చర్చ. రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు సహాయ శాఖ కొరకు 5వ అభ్యర్థనను ప్రతిపాదించవలసిందిగా రెవెన్యూ శాఖ మంత్రి గారిని కోరుతున్నాను. Speaker sir, I move that the government be granted a sum not exceeding rupees 3,867 crores 52 lakhs 29,000 under demand number 5 of revenue registration relief. Thank you sir. ఇంధన శాఖ కొరకు 35వ అభ్యర్థనను ప్రతిపాదించవలసిందిగా గౌరవ ఇంధన శాఖ మంత్రి గారిని కోరుతున్నాను. Speaker sir, I move that the government be granted a sum not existing rupees 13,942 కోట్ల 67 లక్షలు under demand number 35 energy. న్యాయశాఖ కొరకు 3వ అభ్యర్థనను ప్రతిపాదించవలసిందిగా అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ న్యాయశాఖ మంత్రి గారిని కోరుతున్నాను. Sir, with your permission sir, I beg to move that the government be granted some not exceeding 1,352 crores 49 lakhs and 38,000 rupees only under demand number 3 administration of justice for the year of 2026-27. మంత్రుల ప్రతిపాదనలు సభ సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు చర్చలో సభ్యులు పాల్గొంటారు. ముందుగా హోంశాఖ ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు. అధ్యక్ష, ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అత్యంత గౌరవమైన కాక యూనిఫామ్ గౌరవాన్ని హోందాతనాన్ని భుజాన మోస్తూ ఏదైనా ఆపద వస్తే మొదటగా స్పందించేది పోలీస్. వారి సేవాభావం త్యాగ నిరతిని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పెంచారో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 1924 మధ్య ఆ రోజు కూడా మనం చూసాం. మంచివారు భయపడనప్పుడు చెడు శక్తులు బలహీనమవుతాయి. ఇది అధ్యక్ష, మనం మంచివారు భయపడనప్పుడు చెడు శక్తులు బలహీనమవుతాయి. భయపడనప్పుడు మంచివారు భయపడనప్పుడు చెడు శక్తులు బలహీనమవుతాయి. అందుకే మనం భయపడినప్పుడు వైసీపీ శక్తులు బలహీనమవుతాయి. భయపడనప్పుడు అధ్యక్ష తేడా అయినది అధ్యక్ష, మీ రెండాళ్ళ తేడా ఉంది. మంచివారు భయపడనప్పుడు చెడు శక్తులు బలహీనమవుతాయి. మనం మంచివాళ్ళం, మనం స్ట్రాంగ్గా ఉన్నాం. అవతల శాంతి భద్రతలను విఘాతం కలిగించేవాడు బలహీనుడు, వాడు బలవంతుడు కాదు. అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విఘాతం కలిగించేవాడు బలహీనుడు. అలానే ఇప్పుడు దానికి వైసీపీకి వర్తించుద్ది అది 1924 మధ్య. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక హోందాతనాన్ని ఈ డిపార్ట్మెంట్కి ఎలా పెంచారు అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజే కాదు అధ్యక్ష, 1995 నుంచి కూడా మేము చూస్తున్నాం. మేము మొట్టమొదటి అసెంబ్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా 95 సెప్టెంబర్ 1న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ రోజు సమర్థవంతమైన అధికారుల్ని రాష్ట్ర డీజీపీలుగా నియమించి ఆ రోజు ఓల్డ్ సిటీలో అల్లర్లు కానీ, రాయలసీమలో ఫ్యాక్షన్ కానీ, పల్నాడులో ఫ్యాక్షన్ కానీ, ఓ పక్క నక్సల్ సమస్య కానీ, ఇన్ని సమస్యలు చెక్కు పెడుతూ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏ విధంగా పనిచేస్తారో మేము ప్రత్యక్షంగా చూశాం. 94, 2004 ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు పనిచేసిన విధానం, ఆ రోజు తీసుకున్న కఠిన చర్యలే ఈరోజు హైదరాబాద్ ప్రశాంతంగా ఉండడానికి కారణం. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నప్పుడే మనకి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు వైజాగ్లో పరిశ్రమలు వచ్చినా, రాయలసీమలో పరిశ్రమలు వచ్చినా, రాష్ట్రం అభివృద్ధి చెందినా
1924 పరిస్థితులు ఈరోజు లేవు కాబట్టి ఈరోజు రాష్ట్రం ఏ విధంగా ముందంజలో అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధి క్రమంలో కూడా ఈ భారతదేశంలో ముందు ఉంది ఆంధ్రప్రదేశ్ గౌరవ అనుభవకుడైన ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారి నాయకత్వంలో. మనం చూసాం, ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్ మనం చూస్తే అధ్యక్ష, ఇది కూడా నాకు చాలా ఇష్టమైన డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకు ఇష్టం అంటే, సరే ఒకసారి అందరికీ ఈ పోలీసు డిపార్ట్మెంట్ కూడా అందరికీ ఇష్టం ఉండదు, ఎందుకంటే అందరికీ న్యాయం చేయలేరు కాబట్టి. కానీ తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో కూడా, పండగల సమయంలో కానీ, అత్యవసరాలు, విపత్తులు, ప్రజా సమస్యల సమయంలో కానీ వ్యక్తిగత అవసరాలను పక్కన పెట్టి రాత్రింబవళ్ళు కర్తవ్యాన్ని నిర్వహించేది మన పోలీసు దళమే. ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ విధంగా రాత్రనక పగలనక ఎండనక వారనక తిని తినకుండా మన కోసం పనిచేసేది. దేశ బోర్డర్లోనేమో సైన్యం పనిచేస్తారు, ఎక్కడేమో మనం ప్రశాంతంగా పడుకోవాలంటే వీళ్ళు పనిచేస్తారు. కానీ వీళ్ళని కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడటం, ఇష్టారాజ్యంగా దుర్భాషలాడటం, అది హీరోయిజం అనుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దాన్ని మనం కంట్రోల్ పెట్టాల్సిన అవసరం ఉంది. గత పాలనలో 1924 మధ్య దెబ్బతిన్న పోలీస్ వ్యవస్థ గౌరవాన్ని పునరుద్ధరించడానికి ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉందో, ఈ బడ్జెట్లో కూడా పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి ఏ విధంగా చేశారో కూడా మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ముఖ్యంగా 3000 కొత్త వాహనాలు పోలీస్ శాఖ కూడా బడ్జెట్లో ఇచ్చారు. ఇది చాలా అవసరం, ఎందుకంటే ఎక్కడన్నా ఇన్సిడెంట్ జరిగినా కానీ ఇమ్మీడియట్గా వెళ్ళటానికి వాహనాలు కూడా మనకు అవసరం. ఈ 3000 కొత్త వాహనాలు నాకు తెలిసి ఇది ఒక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. ఇన్ని వెహికల్స్ అనేది ఫస్ట్ టైం నేను కూడా వింటున్నాను, పోలీస్ శాఖ ఇన్ని వెహికల్స్ కూడా ఇవ్వటం. అదేవిధంగా డిజిటల్ అరెస్టులు కానీ, ఆన్లైన్ మోసాలు వంటి ఆధునిక నేరాలను కూడా ఎదుర్కొనేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. స్మార్ట్ పోలీసింగ్ ల్యాబుల స్థాపన, కృత్రిమ మేధస్సు ఆధారిత ప్రాజెక్టులు, ఆధునిక కమ్యూనికేషన్ అండ్ భద్రతా పరికరాలు, సీసీటీవీ మరియు డ్రోన్ వినియోగంలో సాంకేతికంగా దృఢమైన పోలీస్ వ్యవస్థను నిర్మించింది ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా టెక్నాలజీ వైపు వెళ్తారు కాబట్టి అది పోలీస్ శాఖలు కూడా ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని నేరాలు అరికట్టడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది ఆంధ్రప్రదేశ్ పోలీస్. ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధ్యక్ష భారతదేశంలోనే నెంబర్ 1 పోలీస్. మన పోలీసుకు అంత మంచి పేరుంది. ఆ 1924 మధ్య ఆ కొద్దిగా పక్కకు తప్పిస్తే ఇటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ లాంటిది భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో లేదని చెప్పి నేను సగర్వంగా చెప్పగలుగుతాను నేను. అధ్యక్ష, మనం దీంట్లో కొత్త పోలీస్ అకాడమీ స్థాపన కోసం 90 ఎకరాలు కేటాయించింది ప్రభుత్వం. దాని నిర్మాణ పనులు కూడా 15 కోట్లు ప్రతిపాదించారు. శ్రీకాకుళం, రాజమండ్రి, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 4 కొత్త ఏబిపిఎస్సి బెటాలియన్ ప్రారంభించి 3,920 పోస్టులను కూడా మంజూరు చేసింది ప్రభుత్వం. 5,757 స్టైపెండరీ క్యాడెట్ ట్రైనింగ్ కానిస్టేబుల్ని నియమించింది పోలీసు నిష్పత్తిని మెరుగుపరిచేందుకు. శిక్షణ సమయంలో వారికి ఆర్థిక మద్దతుగా నెలవారీ బత్యాన్ని 4,500 నుంచి 12,000కి 3 రెట్లు పెంచారు గౌరవ ముఖ్యమంత్రి గారు. 3 రెట్లు పెంచిన ఘనత కూడా ఈ ప్రభుత్వం ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. పోలీసు సిబ్బందికి బకాయిలు ఉన్న టీఏలు, డిఏలు 1924 మధ్య అడ్డగోలుగా వాడారు, గౌరవాన్ని దెబ్బతీశారు. కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన టీఏడిఏలు మాత్రం ఇవ్వాల. కాంట్రాక్టర్లకి వాళ్ళకి ఎలా బకాయిలు పెట్టిపోయారో శాంతి భద్రతల విషయంలో పనిచేసే వీళ్ళకి కూడా బకాయిలు పెట్టి ఇంటికి వెళ్ళిపోయింది 1924 మధ్య ఉన్న షాడిస్ట్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు టీఏలు, డిఏలు, సెలవు సంబంధిత బకాయిలు, వైద్య రియంబర్స్మెంట్లు తదితర చెల్లింపుల కోసం
దాదాపు 500 కోట్లు రిలీజ్ చేశారు అధ్యక్ష. చాలామంది మాతో కూడా మాట్లాడారు. చాలా సిబ్బంది మాత్రం చాలా హ్యాపీగా ఈ విషయంలో కూడా ఉన్నారని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ దాకా 20 లక్షల నుంచి 45 లక్షల వరకు ఉచిత బీమా కవరేజీ కల్పించే గ్రూపు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా ఈ ప్రభుత్వం పునరుద్ధరించిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నారు. గత 5 ఏళ్లుగా విస్తరించిన గంజాయి సమస్య ఈగల్ ద్వారా ఏ విధంగా ఈరోజు డ్రోన్లు సాయంతో కట్టడి చేస్తుందో మనం చూసాం. ముఖ్యంగా మనం చూస్తే అధ్యక్ష 19-24 మధ్య గంజాయి ఆంధ్రప్రదేశ్ వీధి వీధిన గంజాయి, స్కూల్స్లో గంజాయి, కాలేజీల్లో గంజాయి, యూనివర్సిటీల్లో గంజాయి, పిల్లలకు ఉద్యోగాల కల్పన వదిలేసి ఈ గంజాయి అలవాటు చేసి అనేక అరాచకాలకి దోహదపడేటట్టు చేసింది ఆనాటి ఒక పైశాసిక ప్రభుత్వం 19-24 మధ్య. దాన్ని కట్టడి చేయాలంటే ఒకసారి అలవాటు పడిన తర్వాత ఎంత కష్టమో ఈరోజు ఈ ప్రభుత్వానికి అర్థమవుతా ఉంది. దానికి అందుకనే ఈగలు కూడా ఏర్పాటు చేసి సపరేట్గా దీన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అయినా అక్కడక్కడ ఇంకా ఈ పైశాసిక ప్రవృత్తి నిన్న కూడా మనం చూసాం. చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఒక్కసారిగా నియంత్రించాలంటే ఈ అరాచకాలని పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత కష్టపడుతున్నారో మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అది పూర్తిగా కూడా కంట్రోల్లోకి వచ్చే పరిస్థితి కూడా వచ్చింది అధ్యక్ష. అందుకని మనస్ఫూర్తిగా ఈ డిపార్ట్మెంట్ను నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక అరాచకం, తాగిన మొత్తంలో ఏం చేస్తారో తెలియదు, మహిళలపై అత్యాచారాలు చేస్తారు, పిల్లల్ని చంపుతారు, దోపిడీలు చేస్తారు, దుర్మార్గం చేస్తారు. ఆ విధంగా పెంచి పోషించింది 19-24 మధ్య ఒక అరాచక ప్రభుత్వం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు దాన్ని కట్టడి చేసే దాంట్లో ఈ ప్రభుత్వం చాలా కష్టపడి కూడా దాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చింది. ఇది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. పిల్లల భవిష్యత్తును నాశనం చేసే వ్యవస్థ ఇది. గతంలో ఎప్పుడు కూడా ఇది మనం వినలేదు. ఈ 19-24 మధ్య ఈ గంజాయి సరఫరా పిల్లల భవిష్యత్తుని, పిల్లల ఆరోగ్యాన్ని, వ్యవస్థలను ఏ విధంగా దెబ్బతీసిందో మనం చూసాం. చదువుకునే పిల్లలు, బాగా ఉద్యోగాలు చేసిన పిల్లలు దీని మొత్తంలో పడి బానిసలైపోయి జీవితాలు సాధించుకునే పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి వ్యాపారం అయిపోయింది 1000 కోట్లు. మనకి ఈరోజు బాధ్యతగా మనం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మహిళల భద్రత కోసం శక్తి యాప్ను ప్రారంభించింది ఈ ప్రభుత్వం. దీని ద్వారా 7 నిమిషాల్లోనే రెస్పాన్స్ వస్తూ ఉంది. మరియు వేధింపులకి పాల్పడే వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటుంది. ముఖ్యంగా అధ్యక్ష, నేను ఒకటి మీ ద్వారా బాగా పనిచేస్తున్నాం, మంచి పేరు వచ్చింది ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మంచి పేరు వచ్చింది, మంచి అధికారులు ఉన్నారు రాష్ట్రంలో, జిల్లాల్లో. కానీ సోషల్ మీడియాని కంట్రోల్ చేసే దాంట్లో ఇంకా కఠినమైన చట్టాలు తేవాలి, కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇష్టారాజ్యంగా మాట్లాడతాం. లేకపోతే మనం చూసాం గుంటూరులో ముఖ్యమంత్రి గారిని మాట్లాడే విధానం, అంటే వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఏదో దుర్భాషలాడితే మా మీద కేసులు పెడతారు, జైలుకి పంపిస్తారు కాబట్టి రాజకీయంగా బతకొచ్చు. ఇదొక ఫ్యాషన్ అయిపోయింది ఒక్కొక్కడికి. మొన్న బిల్ గేట్స్ గారు వస్తే కడుపు మంట వీళ్ళకి. ఇప్పుడు ఆయన 10 లక్షల కోట్లు సంపాదనలో కుటుంబానికి కూడా ఇవ్వకుండా ట్రస్ట్ పెట్టి ఆయన అంత అమౌంట్ ప్రజల కోసం ఉపయోగిస్తున్నాడు. ఆయన్ని కూడా అందరాని భాషలో మాట్లాడి ఒక చెత్త మీడియా పెట్టుకొని మాట్లాడుతుంటే ఏమన్నాలో వీళ్ళని? టీ బిస్కెట్లు ఖర్చులు చెప్పాలంటే అధ్యక్ష వీళ్ళకి బిల్ గేట్స్ గారు వచ్చేప్పుడు మీటింగ్కి. ఇంతకన్నా వీళ్ళకి ఏం సబ్జెక్ట్ లేదా ఇంకా మాట్లాడటానికి? వీళ్ళకి ఎవరిని మనం మాట్లాడుతున్నాం, ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతూ ఇంగిత జ్ఞానం లేదనమాట. పశువుల్లాగా ప్రవర్తించే విధానం చూస్తున్నాం ఈ వైసీపీ వాళ్ళు. అందుకని వీళ్ళని కట్టడి చేసే దాంట్లో మెర్సిలెస్గా చేయాలి నా వ్యక్తిగత అభిప్రాయం. దీంట్లో అసలు రాజీ ఉండకూడదు. అప్పుడే మనకి
కంట్రోల్లోకి వస్తుంది సిస్టమ్ అంతా కూడా. దీని మీద ఆలోచించవలసిందిగా నేను మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈ దురుసు ప్రవర్తన కానీ, పెద్దవాళ్ళ పట్ల మాట్లాడే విధానం కానీ, రాష్ట్రం మొత్తం ఒక పనికిమాలిన పర్యటనలు, తిరిగి రెచ్చగొట్టే విధానం, రప్ప అంటాం, జాతరలో నరుకుతానంటాం. ఏం భాష అధ్యక్ష ఇది? అందుకని వీళ్ళకి 151 నుంచి 11 ఎందుకు వచ్చారో తెలుసుకోలేని పరిస్థితులు ఇంకా ఊబిలో కోరకపోతున్నారు. ఇది వాళ్ళ కర్మ, మనం చేయగలిగింది ఏం లేదు. కానీ సమాజం కోసం మనం ఈ కఠినమైన చట్టాలు తెచ్చి ఇలాంటి వ్యక్తులు మనం కట్టడి చేయాల్సిన అవసరం ఉంది సమాజం కోసం అనేది కూడా నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. సో అందుకని ఒకసారి మరలా నేను ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, మా చెల్లెమ్మ హోంమంత్రి గారి నాయకత్వంలో, అదేవిధంగా రాష్ట్ర పోలీస్ అధికారులు, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో కూడా మనం చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్తా ఉన్నాం. నేను ఒకసారిగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇక అధ్యక్ష జిల్లా న్యాయ వ్యవస్థ, ఈ కోర్టులు, బిల్డింగ్స్, దీన్ని కూడా మనం 26-27లో 100 కొత్త కోర్టులను కూడా ఆమోదించడం జరిగింది. దీనికి 349 కోట్లు కేటాయించడం ఇది మొట్టమొదటిసారి ఇంత పెద్ద మొత్తంలో. నేను మనస్ఫూర్తిగా కూడా మంత్రి గారిని, ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఉన్నాను. ఎక్సైజ్ విధానం 1924 మధ్య మనం చూసాం, నకిలీ మద్యం ఏ విధంగా వచ్చి వేల మంది, లక్షల మంది అవయవాలు పోయి, మంచాల మీద పడి చనిపోయి, పెరాలసిస్ వచ్చి, ఆ దుర్మార్గం ప్రక్రియ ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ ఎక్సైజ్ విధానంలో కూడా పూర్తిగా మరి మధ్య రంగంలో లీకేజీలను పూర్తిగా నివారించి అవినీతి లేకుండా ఆదాయం రాష్ట్ర ఖజానానికి వచ్చే విధంగా కూడా వస్తూ ఉంది. అదేవిధంగా అగ్నిమాపక సేవల ఆధునీకరణలో భాగంగా 17 కొత్త అగ్నిమాపక కేంద్రాలు కూడా శాంక్షన్ చేశారు. ఇది కూడా చాలా అవసరం అధ్యక్ష. ఎందుకంటే ఎక్కడన్నా జరిగినప్పుడు ఎంత ఎక్కువగా ఉంటే అంత మనం వీటిని కంట్రోల్ చేసే దానికి కూడా అవకాశం ఉంటుంది. స్పందన సమయాన్ని తగ్గించేందుకు అత్యాధునిక శోధన మరియు శిక్షణ పరికరాలతో కూడిన అగ్నిమాపక వాహనాలని కొనుగోలు చేసింది. అదేవిధంగా మద్య నిషేధం మరియు ఎక్సైజ్ శాఖకు 500 కోట్లు కేటాయించింది. చివరిగా అధ్యక్ష 26-27 ఇది మన ఈ ఆర్థిక సంవత్సరంలో 9,165 కోట్లు పోలీస్ హోంశాఖ కేటాయించింది ప్రభుత్వం. ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఎప్పుడు కూడా కేటాయించలా. ఇది శాంతి భద్రతలను కాపాడే దాంట్లో ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. ఎవడైనా అడ్డగోలుగా వ్యవహరిస్తే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటామన్న భయం కూడా ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది, ఇంకా రావాలి. దానికి ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సంకేతాలు ఇప్పుడే వెళ్తూ ఉన్నాయి, ఇంకా వెళ్ళాలి. బయటకు వచ్చి టీవీల ముందు, ప్రెస్ ముందు మాట్లాడడం కాదు, మీరు రండి తేల్చుకోవద్దు, మీరు రండి తేల్చుకోవడానికి కాదు. ఇంట్లో కూడా బయటికి రావాలంటే వణుకు పుట్టాలి. వణుకు పుట్టేలాగా చేయాల్సిన అవసరం ఉందని కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు, సమాజాన్ని కూడా, ప్రజలను కూడా చైతన్యపరచాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉంది. అలాంటి వ్యక్తుల్ని, అలాంటి పార్టీల్ని మన అధికారులకు రాకుండా చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే ఒక పక్క ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి, ఒక పక్క సంఘ వ్యతిరేక శక్తుల పట్ల ఇంకా కఠినంగా మనం చట్టాలను తీసుకొచ్చి ఇంకా కఠినంగా వ్యవహరించాలి. ఆంధ్రప్రదేశ్ ఎవరి ఒక్క సొత్తు కాదు, ఎవరి సొంత ఎస్టేట్ కాదు, ఆంధ్రప్రదేశ్ ఇడుగులపాయ కాదు, ఆంధ్రప్రదేశ్లో నడిచేది రాజధాని రాజ్యాంగం కాదు, అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తూ ఉందని మనం పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు నిరూపించారు అధ్యక్ష. ఓ పక్క ఇక్కడ పల్నాడు వచ్చి రాజధాని రాజ్యాంగం అమలు పరుస్తుందంటే కాదు, అంబేద్కర్ గారి రాజ్యాంగమే అమలు, దేశం మొత్తం అమలైంది అంబేద్కర్ గారి రాజ్యాంగమే, ఆంధ్రప్రదేశ్ అమలైంది కూడా అదే అని చెప్పి నిరూపించారు ప్రజలు. సో అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తుల పట్ల, ఇలాంటి పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండి ప్రజల్ని చైతన్యవంతులను చేసి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీనిలో భాగంగానే ఈరోజు ఈ డిపార్ట్మెంట్లు ఔన్నత్యం, గౌరవం ఏ డిపార్ట్మెంట్కి లేదు.
ఒక పోలీస్ డిపార్ట్మెంట్కే ఆ ఒంటి మీద వేసుకున్న కాకి డ్రెస్ చూస్తేనే పొలకించిపోయే విధంగా గౌరవం పెరిగే విధంగా చేస్తూ ఉంది. దానికి మన ముఖ్యమంత్రి గారు మన అధికారులందరూ కూడా శక్తివంచన లేకుండా కృషి చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం మీకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఉగ్ర నరసింహారెడ్డి. అధ్యక్ష 26-27 బడ్జెట్పై హోంశాఖ